హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్ ట్రావెలర్. ఈరోజు మనం మార్నింగ్ రైడ్ అయితే స్టార్ట్ చేసినాం. రైడ్ ఎక్కడ్రా అంటే ఇప్పుడు ఈరోజు బెంగళూరు నుండి పలమనేరుకి అయితే వెళ్తున్నా. సో వీకెండ్ కదా, సో ఈరోజు మనదైతే వీకెండ్ రైడ్లో ఏం లేదు, జస్ట్ ఇంటికి వెళ్ళి చిల్ అవుదాం, ఒక 2 days మళ్ళీ రిటర్న్ అవుదాం అనేసి ఒక రైడ్ అయితే ప్లాన్ చేసిన. బెంగళూరుకి వచ్చి కూడా చాలా రోజులైంది. టైం ఇప్పుడైతే 8 o'clock అవుతుంది. మనం స్టార్ట్ అయిపోయి అరౌండ్ ఒక 8 అంటే 1.5 hours రీచ్ అయిపోతాం. మనది ఈరోజు నాన్ స్టాప్ రైడ్. అది కాకుండా కొంచెం అయితే బయటకు వచ్చేసినాం, ఆల్రెడీ బెంగళూరు బయట ఉన్నాం. ఇంకొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత ఫ్యూయల్ అయితే ట్యాంక్ ఫుల్ చేసుకునేసి నాన్ స్టాప్ రైడ్ అయితే కొట్టైపోతున్నాం. అండ్ ఈరోజు ఈ వ్లాగ్లో అయితే మెయిన్గా ఒక 2 పాయింట్లు డిస్కస్ చేద్దాము. అసలు మామూలు హాట్ టాపిక్ కాదు, అసలు అది మామూలుగా లేదు. మన సోషల్ మీడియాలో అంతా హాట్ టాపిక్ అది అసలు. ఓకేనా, ఒక 2 టాపిక్లు ఈరోజు మనం ఈ వ్లాగ్లో ఒక 2 టాపిక్స్ అయితే కవర్ చేయబోతున్నాం. మంచిగా ఉంటుంది దాని మీద అసలు డిస్కస్ చేద్దాం. కాకపోతే ఇంకో ఫస్ట్ది వచ్చామంటే గోప్రో మీద. గోప్రోలో మనకు రిజల్యూషను, ఆ తర్వాత యాంగిల్స్, వైడ్ యాంగిల్ అనేది మనం కొద్దిగా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈ వీడియో ఖచ్చితంగా వ్లాగింగ్ చేసే వాళ్ళు చూస్తారు. సో చూస్తే వాళ్ళ యొక్క సజెషన్స్ మనకైతే దొరుకుతుంది ఖచ్చితంగా. సో ఇక్కడైతే ఎప్పుడు ట్రాఫిక్ ఉండేది, ఎందుకురా అంటే పక్కలో అదేమది ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అంటే ఇంక ఈ పక్క ఖచ్చితంగా సర్వీస్ రోడ్లోనే అన్ని బండ్లు వదులుతున్నారు, కాబట్టి ట్రాఫిక్ అయితే ఎక్కువ ఈడ. ఈ ట్రాఫిక్లో తోలాలంటే అసలు బాబా సర్వీస్ రోడ్లోనే అన్ని అదరా. ఈ పక్క చూడండి, ఇంతకుముందు లేదు ఆ పక్క ఫ్లైఓవర్, ఆ పక్క ఒకటే ఉన్నింది. సో ఈ పక్క 2వ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఈ టైంలో కూడా అసలు ట్రాఫిక్ మామూలుగా లేదు. అమ్మా, మనమైతే ఇప్పుడు ఫస్ట్ టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుండి మనం హోస్కోటలో ఫ్యూల్ ఫిల్ చేసుకొని నాన్ స్టాప్ రైడ్ కొట్టడమే. ఇంకా ఈ చాలా రోజులైంది నా బండిలో కూడా 100-110 పోయి. సో ఈరోజు అది కూడా టచ్ చేద్దాం. అండ్ ఇంకోటి కూడా ఏమరా అంటే మైక్ కూడా కొత్తగా ఫిట్ చేసినాం. సో ఆ మైక్ కూడా మంచి రివ్యూ అయిపోతుంది ఈ వీడియో. ఎందుకంటే ఈ మైక్ సెట్ ఫిట్ చేసిన తర్వాత నుంచి అసలు నేను రైడ్కి అయితే పోనే లేదు. ఎందుకంటే అసలు మైక్ టచ్ చేద్దామంటే నాకు రైడ్కి పోయేదానికి టైమే దొరకలే. సో మైక్ అయితే నీట్గా సెట్ చేసిన. సో దాని అవుట్పుట్ చూడాలి అంటే సో ఇట్ ఈస్ ద కరెక్ట్ టైం అని కూడా చెప్పచ్చు. ఈరోజు ఎట్లా రైడ్కి వెళ్తున్నాం కాబట్టి సో ఆ మైక్ యొక్క రివ్యూ కూడా ఇందులోనే కవర్ చేయొచ్చు అని అనుకుంటున్నా. కానీ ఇందులో లేకపోయినా మీకు ఆ మైక్ యొక్క రివ్యూ సర్టైన్ స్పీడ్తో రికార్డ్ చేసి నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తా. 80 స్పీడ్లో, తర్వాత 90, 100, 110. సో అంటే మనకి ఏ స్పీడ్ ఇంతకుముందు వాడిన మైకుల్లోకి అంతా కూడా ఈ క్రాకెల్ సౌండ్స్ వస్తూ ఉన్నింది. సో ఈ మైక్లో అయితే నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను 90, 100 వరకు. కానీ హైవేలో టెస్ట్ చేద్దాము అనేసి వెయిట్ చేస్తూ ఉన్నా. ఓకే, సో ఈరోజు మనకు కరెక్ట్ టైం కూడా వచ్చింది. సో మా వాయిస్ అంతా బాగా సెట్ అయిందంటే వ్లాగ్ హిట్. ఈరోజు ఈ టైంకి కూడా ట్రాఫిక్ అయినా వీకెండ్ అని అందరూ ఇండ్లకు పోతున్నారేమో. అందరూ నాలాగే సాటర్డే మార్నింగే బయలుదేరాలా ఎట్లా?
కూడా ట్రాఫిక్కే. ఇప్పుడు సర్వీస్ రోడ్లో దూరం ఆ పక్క వెళ్ళిపోదాము, అదే బెస్ట్ ఆప్షన్. ఈ పక్క నిలబడుకుంటే అసలు ఈ పక్కే ఉండిపోతాం మేము. ఇంకా నాకు తెలిసినంత వరకు మంచి పని చేయను ఈ పక్క దూరట్లో. ఆ పక్క నింటే ఓకే బెస్ట్. మంచి పని చేయను కానీ ఉన్నాను రోయ్. ఓకే, ఇంకా నాకు తెలిసి ఇంక ఫ్లైఓవర్ దిగుతానట్లు మనకు లెఫ్ట్లో ఇండియన్ ఆయిల్ ఉంటుంది. సో రెగ్యులర్గా నేనైతే ఫ్యూల్ అక్కడే ఫిల్ చేసుకుంటూ ఉంటా. సో అక్కడ బైక్ సైడ్ తీసుకొని ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ చేసుకొని దిబిడే రైడ్ మామూలుగా ఉండదు. ఈరోజు నాన్ స్టాప్ రైడ్. అది కాకుండా చూద్దాం, మనం ఇక్కడ ముందరకెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలా. ఇండియన్ ఆయిల్లో ఫుల్ ట్యాంక్ చేసుకునేసి బెంగళూరులోనే బెస్ట్ అనుకుంటా పెట్రోల్ నాకు తెలిసి. ఎందుకంటే మనం చాలా చోట్ల చూసినాం. బెంగళూరు తమిళనాడుతో పోలిస్తే మన ఆంధ్రాలో 10 to 13 రూపీస్ 12 రూపీస్ ఎక్కువ. అందుకే నేను ఎప్పుడు బెంగళూరుకి వచ్చిన కార్ అయినా కానీ బైక్ అయినా కానీ ట్యాంక్ ఫుల్ చేసుకొని వెళ్ళిపోతా. ఎందుకంటే మళ్ళీ మనం రిటర్న్ అయ్యేటప్పటికి ఆడొక 500కో ఎంతకో వేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫైన్. ఎక్కడ ఇది లెఫ్ట్ ఏడుంది. ఓకే 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 పోదాం. పెట్రోల్ ట్యాంక్ ఫుల్ కొట్టు భయ్యా అని చెప్దాం. ట్యాంక్ ఫుల్ చేస్తానట్లే బండి ఎత్తుకొని జూటు. ఓకే గైస్, ట్యాంక్ ఫుల్ చేసుకొని మళ్ళీ బయట వస్తా. సో మన బండికి ట్యాంక్ ఫుల్ చేస్తా అంటే బాబా ఆనందమే వేరు అసలు. ఇదేం ఆనందం, ఇంకా పైన పెట్రోల్ కనిపించాల, ఇంకా ఆనందం. వస్తుంది ఏం ఆనందమో అసలు. ఓకే, 5 అయితే ట్యాంక్ ఫుల్ చేసుకున్నాం. సో అట్లాగే ఇంకా మన వీల్స్లో టైర్ ప్రెషర్ చెక్ చేయించుకొని సో మన రైడ్ అయితే స్టార్ట్ చేసినాం. ఇక్కడ చూపించే టైం అయితే అసలు నమ్మొద్దండి, జీపీఎస్ ఎప్పుడో పోయింది, అది పనిచేయదు. ఇక్కడైతే నేను టైమింగ్ ఒక 5 minutes ఫాస్ట్గా సెట్ చేసుకున్నా. ఓకే ఫైన్. ఇప్పుడు ఈ వ్లాగ్లో మనం 2 points మాట్లాడుకుందామని చెప్పాను కదా. ఒకటైతే గోప్రో, ఇంకోటి వచ్చి సెన్సేషనల్ టాపిక్ అసలు సోషల్ మీడియాలో. అది ఏమరా అంటే ఈ మధ్య ఫస్ట్ సెకండ్ పాయింట్ మాట్లాడుకుందాం ఓకేనా. ఈ మధ్య వీళ్ళు బెట్టింగ్ యాప్స్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు అనేసి అందరూ ఈ యూట్యూబ్లో కానీ, ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో అసలు మామూలుగా లేదు. ప్రతి ఒడు డబ్బులు వేసుకొని ముందర వాడు ఏందో వీడియోలు చేయడము, వాడు కూడా కమెంట్ పెట్టాడని, బ్రో నాకు ఇంత కావాలి, నాకు అంత కావాలి. అయ్యో ఈ వీడియోలన్నీ చూసిన తర్వాత ఏంద్రా ఇది అన్నట్లు ఉంది. ఈ బెట్టింగ్ యాప్స్ అన్నింటినీ ప్రమోట్ చేస్తున్నారు అనేసి చాలామంది రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే చాలామంది కొన్ని వేలలో లక్షల్లో డబ్బు పోగొట్టుకుంటూ ఉన్నారు ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల. సో అందుకని ఈ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ మొత్తం అదే, ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళని ఆపాలి అని. వీళ్ళేమరా అంటే ప్రమోట్ చేయాలి కానీ ఏదైనా యూస్ఫుల్ థింగ్స్ అయితే నీ ఫాలోవర్స్ కదా పనికి వస్తుంది. నువ్వు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన దానివల్ల చాలామంది అందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు అక్కడ ఇక్కడ డబ్బు తీసుకొని దాంతో ఇన్వెస్ట్ చేసి మొత్తం లాస్లో అయితే పోతున్నారు. సో అందువల్ల అందరూ ఈ బెట్టింగ్ యాప్స్లో ఉండే ప్రమోషన్స్ని తీసేయాలా అని అంటున్నారు. మళ్ళీ చెప్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ ముందరైతే ఒక రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా. ఇది వచ్చి చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే. నాకు తెలిసి మీరు చాలా వరకు చూసుంటారు అన్ని రీల్స్లో, ఎందుకంటే చాలామంది డ్రోన్ వ్యూస్ అయితే చూపించున్నారు. మన దగ్గర డ్రోన్ లేదు కాబట్టి మనం చూపించలేము, మనం బై ద రోడ్ అయితే చూపించగలం. సో ఇది చెన్నై టు బెంగళూరు అనమాట. ఇది ఎక్స్ప్రెస్ హైవే. అది ఓపెన్ అయిన తర్వాత చూద్దాం. ప్రస్తుతానికైతే చాలా వరకు ఒక దగ్గర దూరం అటు ఇటు కన్స్ట్రక్షన్ అయితే అయిపోయి వచ్చింది, కానీ అది ఎప్పుడు ఓపెన్ అవుతుందో మనకైతే ఐడియా లేదు. కానీ ఇక్కడైతే రోడ్డు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది చూసేదానికి. డ్రోన్ వ్యూలో చూసినా నేను కూడా, చాలా బాగుంది వ్యూ. ఓకే, మళ్ళీ బ్యాక్ బెట్టింగ్ దానికి ఓకేనా. సో ఈ యాప్ని చాలామంది
ప్రమోట్ చేస్తున్నారండి. ఈ యాప్స్ మనం చూసినట్టయితే త్రిబుల్ ఫ్లై క్లబ్ అనేసి, తిరంగా యాప్ అనేసి, ఈ అవైటర్ అనేసి ఏదేదో ఉన్నాయి చాలా వరకు. వీటిల్లో వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళందరూ ఇప్పుడు నువ్వు అతన్ని ఫాలో అవుతున్నావు అంటే అతని మీద ఒక మంచి ఇంప్రెషన్తోనే కదా ఫాలో అవుతావు. అతని దగ్గర కంటెంట్ బాగున్నా, లేదా అతను రీల్స్ నీకు నచ్చున్నా, ఏదైనా మంచిగా నువ్వు ఏదైనా రీల్ కనెక్ట్ అయ్యి ఉన్నా బాగుంది అని ఒక లైక్ కొట్టిన తర్వాత నువ్వు అతని ప్రొఫైల్ని అయితే ఫాలో చేస్తావు. సో ఫాలో చేసిన తర్వాత అతను ఒక యాప్ని ప్రమోట్ చేస్తున్నాడు అంటే నువ్వు అతను నమ్మే కదా ప్రమోషన్లోకి వెళ్తున్నావు. ఇప్పుడు అతను ఒక యాప్ ప్రమోట్ చేశాడు, అతను నమ్మే నువ్వు అతను చెప్పిన లింకు ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడము, దాంతో నువ్వు డబ్బులు ఇన్వెస్ట్ చేయడము, తర్వాత దాంతో వాలెట్లోకి పెట్టడము, అవంతా చేయడం ఎందువల్ల నువ్వు అతను నమ్మే కదా చేస్తున్నావు. సో నువ్వు మోసపోతున్నావు. అంటే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన తర్వాత అతనికేమో బాగానే ఉంది ఇన్కమ్, బట్ మీకే నష్టం. అది ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ జరుగుతూ ఉండేది. అయితే నేనైతే చాలా వరకు వీడియోస్ చూస్తున్నా, పర్లే చాలామంది బాగానే రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రమోట్ చేస్తున్న వీడియోస్ అన్నింటినీ వాళ్ళ ప్రొఫైల్లో నుండి తీసేస్తున్నారు. సో నేను ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరేం చేస్తున్నారు అయితే నేను చెప్పను. ఎందుకంటే సోషల్ మీడియాలో అది కంప్లీట్గా రోల్ అవుతుంది కాబట్టి అందరికీ తెలుస్తుంది, అందరూ చూస్తారనుకుంటా. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ మాట్లాడుకుందాం, గోప్రో. ఇప్పుడు గోప్రోకి మనం చాలామంది అలవాటు పడున్నారు గోప్రోకి. ఎందుకంటే మెయిన్ వచ్చి వ్లాగింగ్కి బాగా అలవాటు పడున్నారు అందరూ. చాలామంది వ్లాగింగ్ చేస్తున్నారు, ఎప్పటి నుండో చేస్తున్నారు. మనకి గోప్రోలో కొన్ని సెట్టింగ్స్ కావాలబ్బా. ఆ సెట్టింగ్స్ ఎలా అంటే మీకు తెలుసు. మన వ్లాగింగ్కి మనం ఎంత రెజల్యూషన్ పెట్టుకోవాలి, ఫ్రేమ్ రేట్ ఎంత ఉండాలి, తర్వాత ఏ యాంగిల్లో వైడ్ యాంగిల్ పెట్టుకుంటున్నారా లేకపోతే సూపర్ వ్యూలో పెట్టుకుంటున్నారా. నేను ప్రస్తుతానికైతే ఎక్స్టెండెడ్ బ్యాటరీ మోడ్లో సూపర్ వ్యూ తీసుకొని 1080 60 FPSతో వాడుతున్నా. ఇది ఇంకోటి ఏమరా అంటే మనం ఇందులో నుండి వీడియోని మొబైల్లోకి తీసుకొని, మొబైల్లో నుండి ల్యాప్టాప్లోకి తీసుకొని ఎడిట్ చేసి ఎక్స్పోర్ట్ చేసే కాడికి ఏమవుతుందంటే క్వాలిటీ తగ్గిపోతూ ఉంది, చాలా తగ్గిపోతుంది క్వాలిటీ. మళ్ళీ అది ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత వీడియో చూస్తే క్వాలిటీ డౌన్ అయిపోతూ ఉంది. సో మనకు అట్లా క్వాలిటీ డౌన్ కాకూడదు, మంచి క్వాలిటీలో రికార్డ్ చేయాలి. అదే చూసుకుంటే మనకి గోప్రోలో కూడా కొంచెం వీడియో అంటున్నా బ్యాటరీ కూడా కొంచెం మనకి ఎక్స్టెండ్ కావాలి. అంటే ఇప్పుడు మనం రైడ్ చేస్తున్నప్పుడు మధ్యలో బ్యాటరీ అయిపోయింది అంటే మనం మళ్ళీ ఆ రైడ్ ఆపి ఆ బ్యాటరీ తీసుకొని మళ్ళీ ఆ బ్యాగ్లో వేసుకొని బ్యాగ్లో నుంచి మళ్ళీ ఇంకో బ్యాటరీ తీసుకొని పెట్టలేము కదా. సో మనకు కొంచెం ఎక్స్టెండ్ అయితే బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనకు ఒక 45 మినిట్స్ వచ్చేది ఇంకొక 10-15 మినిట్స్ రావడం, లేదా హాఫ్ అన్ అవర్ వచ్చేది 45 మినిట్స్ రావడం, అలా ఉంటే బాగుంటుంది అనమాట. వీడియో ఎట్లా పోలో కూడా తెలుసు, ఇండికేటర్ లేదు, ఏమీ లేదు. ఇది హైవే అంటే ఇట్లా ఉంటారు జనాలు. అమ్మ యాట్ నుండి వస్తారో కూడా తెలియదు, ఇండికేటర్ ఉండదు, ఇండికేషన్ వేయరు, ఇష్టానికి దూరుతారు, ఒక లేన్లో అయితే వెళ్ళరు. గోప్రో కదా. సో ఈ గోప్రోలో మంచి సెట్టింగ్స్ మీరు ఎవరైనా వ్లాగింగ్కి వాడుతున్నట్లయితే సో ఖచ్చితంగా మన ఛానల్లో ఈ వీడియో కింద కమెంట్ చేయండి, ఓకేనా. మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఏదో ఒక వ్లాగర్ ఈ వీడియో చూస్తాడు, ఓకేనా. సో మీరు వాడుతున్న రెజల్యూషను, FPS ఎంత పెట్టుకోవాలి, ఆ తర్వాత రీల్స్ హెడ్గా ఉంటే ఓకే. గోప్రోలో మనం రీల్స్ హెడ్గా ఉంటే లీనియర్ పెట్టుకోవాలా. నాకు తెలిసి చాలామందిని అడిగినట్లయితే సూపర్ వ్యూ అని అంటున్నారు రీల్స్కి కూడా. కానీ సూపర్ వ్యూ అంటే మనం హెల్మెట్కి ఫిక్స్ చేసిన తర్వాత అడ్జస్ట్లో ఎలా వస్తుందంటే కొంచెం సాగదీసినట్టు ఉంటుంది సూపర్ వ్యూలో. సాగదీసినట్టు లేకుండా కొంచెం బాగుండేలాగా ఏదైనా ఏది వాడుతున్నారో చెప్పండి. ఇంకేమున్నాయి ఇంకైతే మీకు నిజంగా గోస్ట్ వీడియోస్ నచ్చినట్లయితే మీకు అందరికి ఒక
యూట్యూబ్లో ఒక ఛానల్ అయితే సజెస్ట్ చేస్తాను. అబ్బా నెక్స్ట్ లెవెల్లో ఉందబ్బా. తమిళనాడు వాళ్ళది గ్రే వుల్ఫ్ అనేసి ఒక ఛానల్ ఉంది యూట్యూబ్లో, గోస్ట్ వీడియోస్ది. వాళ్ళు కొన్ని అంటే ఇప్పుడు కొన్ని వాడకుండా ఉండే బిల్డింగ్లు కొన్ని సంవత్సరాల నుంచి మూతపడిపోయి ఉంటాయి చూసారా, వాటిలోకి అయితే వెళ్తున్నారు. మన ముందర చూడ ఒక సూపర్ బైక్ అయితే వెళ్తూ ఉంది. వావ్. ఓకే, గ్రే వుల్ఫ్ యూట్యూబ్ ఛానల్ పేజు. ఏమన్నా ఉందా అసలు వాళ్ళ ఛానల్లో వీడియోలు? అసలు బాబా గూస్ బంప్స్ వస్తుంది స్వామి వాళ్ళు చేసే వీడియోస్. సీన్కి నాకు నిజంగా వాళ్ళతో ఒక్క వీడియో కన్నా వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందనేది తెలుసుకోవాలని ఉంది నాకైతే. అసలు వీడియోస్లో వాసు అనే అతను ఉన్నాడు, అతను ఎట్లా అంటే డైరింగ్ అండ్ డాషింగ్ అనమాట. ఏమన్నా కనిపించిందంటే ఇంకా పరిగెత్తాడు అట్లే దాని మీదకి. మామూలు వాడు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వద్దురా అంటే కూడా వాడు విండు. మన కంటెంట్ కావాలా, కంటెంట్ ముఖ్యం మనకనేసి. బాబా అసలు అతని ధైర్యాన్ని మెచ్చుకోవాల. మామూలుగా మనకంటే పడిపోయి అసలు నాకు మా ఫోన్లో జస్ట్ నేను వీడియో పెట్టుకొని చూస్తున్నాను కానీ గూస్ బంప్స్ వస్తూ ఉంటుంది. వాళ్ళు నేరుగా పోయి కనిపించేదానికి ఆ సౌండ్స్కి రియాక్ట్ అవ్వడము, వాళ్ళు దాంతో కమ్యూనికేట్ చేయడము. బాబా నేనైతే నిజంగా వాళ్ళ వీడియోస్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తుంది బ్రో. నిజంగా చెప్తున్నా, నేను సజెస్ట్ చేస్తున్నా ఈ పేజ్లో ఉన్న వీడియోస్ చూడండి. నిజంగా నెక్స్ట్ లెవెల్లో గూస్ బంప్స్ బ్రో. సీన్కి గూస్ బంప్స్ వస్తుంది. ఏమన్నా తీసినాడు అసలు వీడియో. వాళ్ళ కెమెరాలు క్యారీ చేయడం కానీ, నైట్ విజన్ పెట్టుకోవడం కానీ